ముత్యాల కంటే అమూల్యమైన స్త్రీ. నేటి క్రైస్తవ మహిళకు సందేశం. ప్రియ సహోదరీ సహోదరులారా, మనమంతా జీవితంలో విలువైన దానిని వెతుకుతాం. బంగారం, వెండి, రత్నాలు. కాని దేవుని దృష్టిలో సామెతల గ్రంథం చెబుతున్న దాని ప్రకారం గుణపతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 31:10. ఈ వాక్యం కేవలం ఒక వివాహిత స్త్రీ గురించి మాత్రమే కాదు, దేవుని భయం కలిగిన ప్రతి మహిళ యొక్క విలువను తెలియజేస్తుంది. మానవ సామాజిక చరిత్రలో, కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఒక స్త్రీ పాత్ర ఎంత కీలకమో ఈ మాట స్పష్టం చేస్తుంది. ఆమె కుటుంబానికి దీవెన. సామెతలు 31:15-27. సామెతల గ్రంథంలో వర్ణించబడిన ఈ ఉత్తమ స్త్రీని చూద్దాం. ఆమె కేవలం ఇంటిపట్టున కూర్చునే స్త్రీ కాదు, ఆమె ఒక శక్తిమంతమైన గృహ నిర్వాహకురాలు మరియు వ్యాపారవేత్త. కష్టించి పనిచేసే నమ్మకత్వం. ఆమె భర్తకు మేలు చేయనుగాని కీడేమియూ చేయదు. 11-12. ఆమె చేతులారా పనిచేస్తుంది. చీకటితోనే లేచును, తన కుటుంబానికి ఆహారం సిద్ధం చేస్తుంది. నిద్రపోయే ముందు కాదు, తెల్లవారుజామునే దేవుని కొరకు, కుటుంబం కొరకు లేచే స్త్రీ ఆమె. ఆర్థిక జ్ఞానం. ఆమె ద్రవ్యము కూడబెట్టును, తోటలు నాటించును. నేటి స్త్రీలు కూడా తమ ఆదాయాన్ని, కుటుంబాన్ని తెలివిగా నిర్వహించడంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తారో గమనించండి. ఆమె వ్యాపారంలో సహాయపడుతుంది. సేవాహృదయం. ఈమె కేవలం తన ఇంటి గురించే ఆలోచించదు, దీనులకు తన చెయ్యిచాపును, దరిద్రులకు దానము చేయును. 20. అంటే ఆమె హృదయం ఇతరుల పట్ల దయతో నిండి ఉంది. నిజమే, ఇల్లు చూచి ఇల్లాలును గూర్చి చెప్పవచ్చును, ఆమె చేతిలో కుటుంబం దీవించబడుతుంది. 2. ఆమె మాట జ్ఞానభరితం. సామెతలు 31:26. ఆమె కేవలం పనిచేసే చేతులే కాదు, ఆమెకు జ్ఞానము కలిగిన మనసు కూడా ఉంది. జ్ఞానము కలిగి నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 26. ఆమె మాటలు ఇతరులను కట్టేవిగా, కృపగలవిగా ఉంటాయి. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలందురు, ఆమె భర్త ఆమెను కొనియాడును. 28. నేటి సమాజంలో ఎంతోమంది నోరు తెరిచి ఇతరులను విమర్శించే సమయంలో మన క్రైస్తవ స్త్రీలు తమ మాటల ద్వారా కృపను, జ్ఞానాన్ని, ప్రోత్సాహాన్ని పంచేవారుగా ఉండాలి. 3. దేవుని భయమే ఆమె అలంకరణ. సామెతలు 31:25-30. ఈ స్త్రీ యొక్క అత్యున్నత లక్షణానికి వద్దాం. ఈమె శక్తికి మూలం. ఆమె ధరించే వస్త్రాలు కాదు, ఆమె వ్యక్తిత్వం. బలము, ఘనత ఆమెకు వస్త్రము. 25. ఆమె భవిష్యత్తును చూసి నవ్వుతుంది, ఎందుకంటే ఆమె దేవునిపై ఆధారపడుతుంది. ఇక ఆమె గురించి దేవుని వాక్యం ముగించే తీరు గమనించండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 30. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే చెబుతున్నాడు. స్త్రీలు జడలతోనైనను, బంగారములోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును. స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 1 తిమోతి 2:9-10. నేడు మనం బాహ్య సౌందర్యానికి, వస్త్రాల ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కాని మన అంతర్గత స్వభావమే మన అసలైన అలంకరణ. ఆమె ఆత్మ, ఆమె క్రియలు, ఆమె భక్తి, ఇవే ముత్యాల కంటే అమూల్యమైనవి. ఐవి విధేయత, పాత్ర మరియు ప్రార్థన జీవితం. పౌలు చెప్పిన మాటలు సంఘములోని క్రమాన్ని తెలియచేస్తున్నాయి. సంఘములో బోధించే అధికారం పురుషులకు ఇవ్వబడింది. 1 కొరింథీయులు 11:34-35. 1 తిమోతి 2:11-13. అయితే స్త్రీలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా పెద్ద వయస్సు స్త్రీలు చిన్న వయస్సు స్త్రీలకు మరియు పిల్లలకు బైబిలు బోధింపవచ్చును. తీతు 2:3-5 ఒక మంచి స్త్రీ పాత్ర ఏమిటో నేర్పిస్తారు. ప్రియ సహోదరి, ఈ గొప్ప లక్షణాలను మనం అలవర్చుకోవాలంటే మనకు తప్పక ప్రార్థన జీవితం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి ఈ గుణాలన్నిటినీ మన జీవితంలో వృద్ధి చేయునుగాక. ఈ ఉత్తమ స్త్రీగా మీరు మారడానికి నేడు మీరు తీసుకోవాలనుకుంటున్న ఒక అడుగు ఏమిటి? మీ క్రియలతో దేవుని నామాన్ని మహిమపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్.